వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరై బయటకు వచ్చిన తర్వాత నిందితులను పట్టుకోవడంలో నేను మీకు సహకరిస్తానని చెప్పి పోలీసులకు హామీ ఇచ్చాను నేనంటూ ఆమె చేసిన కామెంట్స్ ఎలా చూడాలంటారు వీటిని? శ్యామల కొత్త బిచ్చగత్తె. అసలు శ్యామల నిందితురాలు. ఇక్కడ ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ డబ్బులు కూడబెట్టుకొని జలసాలతో తిరిగే శ్యామల నిందితురాలు. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు ఎందుకు పిలిచారు? ఇదేదో పెద్ద పతివత శిరోమణిలాగా, లేదంటే ఏదో నిజాయితీ పరుల్లాగో, లేదా ఇదేదో నిందితుల కోసం ఇదేదో పోరాడుతున్నట్టు ప్రెస్ మీట్కి వచ్చి చెప్పిన వైనం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. అసలు శ్యామల నిందితురాలండి. నిందితులను పట్టుకోవడానికి సహకరిస్తంట. ముందు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం ఇలానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది. సుమారు 30 కేసుల్లో A1 ముద్దాయి. నీతులు చెబుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అదేలాగా వాళ్ళ ఇదిలో అధికార ప్రతినిధి శ్యామల కూడా ముందు నేనేమడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నాను శ్యామలని, బెట్టింగ్ యాప్ ద్వారా నీకు వచ్చిన డబ్బులు ఎన్నైతే ఉన్నాయో అన్ని డబ్బులు పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలి. ఎవరైతే బాధితులుగా ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ బాధితులకి అందించాలి. అప్పుడు మాట్లాడి. నిందితులకు సహకరించేది నువ్వే ఒక నిందితురాలివి, అందుకని నిన్ను పోలీసులు తీసుకొచ్చారు. రేపో మాపో నిన్ను అరెస్ట్ చేసి దబిడి నీకు కూడా నువ్వేదో సత్యమైన మాటలు మాట్లాడుతున్నట్టు, సోది మాటలు మాట్లాడుతున్నట్టు, ఏదో ఇక టీవీ ఉంది నేను అధికార పది కదా ఏదో సోది చెప్పినట్టు కాదు శ్యామల. ఇది నీవు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి ఆ వచ్చిన డబ్బులతో దుబాయ్, సింగపూర్లో జల్సాలు చేసి నువ్వు చేసి వచ్చిన దానివి. నువ్వే ఒక నిందితురాలివి. నువ్వు మళ్ళీ నీతులు చెబుతున్నావు. చూసావా, చండాలంగా ఉంది. నీవు చేసేది మొత్తం ఏదో అందరికి తెలుసు. రాత్రులు పొగలేమో శారీ కట్టుకొని హోమ్లీగా కనపడటం, రాత్రులు ఏమి చేస్తావో, ఏ దాంట్లో గెస్ట్ హౌస్లో తిరుగుతావో అందరికి తెలుసమ్మా. నువ్వే ఒక పెద్ద నిందితురాలివి. నువ్వు నిందితుల కోసం పడాల్సిన తాపత్రయం ఏమి లేదు. ముందు నీ వల్ల నువ్వు చేసిన బెట్టింగ్ యాప్ వల్ల ఎవరైతే అభాగ్యులయ్యారో, ఎవరైతే దానివల్ల లాస్ అయ్యారో వాళ్ళకి నీ బెట్టింగ్ యాప్ మీద వచ్చిన డబ్బులు తక్షణం పోలీసులు కూడా ఏమో దగ్గర నుంచి వసూలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇదంతా ఒకైతే అయితే కనుక వైఎస్ఆర్సీపీలో ఒక పదవి రావాలంటే కనీస అర్హతలుగా ఇప్పుడు రోజాని తీసుకుంటే కనుక ఆమె ఒక అధికార ప్రతినిధి. మరి ఆమె చూస్తేనేమో ఆడుదాం ఆంధ్ర కుంభకోణం, మరొకరు చూస్తే గోరంట్ల మాధవ్ మరొక అధికార ప్రతినిధి, ఆయన చూస్తేనేమో నగ్న స్వరూపం, ఏమో చూస్తేనేమో ఏమి వచ్చేతలకి ఏకంగా బెట్టింగ్ దాని మీద ప్రమోషన్ చేస్తున్నామా. మరి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధి కావాలంటే ఎలాంటి అర్హతలు ఉంటాయి? ఇలాంటి అర్హతలతో ఉండాలని రాజకీయ పార్టీలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాయి అనుకోవాలంటారు? అసలు రాజకీయ పార్టీలు ఏమో కాదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే వై అంటే వైఎస్ఆర్ అంటే నేను చెప్తానండి. ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే, మాధవ్ అమ్మాయిలతో చాట్ చేస్తూ దొరికిపోయి నగ్న వీడియోలు చేశాడుగా. మేము ఊరకనే అంటల్లా వైఎస్ఆర్సీపీ పార్టీని అనాలని కాదు. వీళ్ళ అధికార ప్రతినిధి ఎలా ఉన్నారు? శ్యామల బెట్టింగ్లు ఇంకా ఏదేదో చేస్తాయని కూడా మాట్లాడుతున్నారు. శ్యామల వాళ్ళని కూడా ఒక అదే కమ్యూనిటీకి చెందిన ఆయన వేరే కమ్యూనిటీ ఏం కాదు. గోరంట్ల మాధవ్ ఒక బీసీ లాగా ఉంటాడా? ఉండడు. వైఎస్ఆర్సీపీకి రాకముందు అందరు పాపం ఎంతో కొంత మంచిగానే వస్తారు. వచ్చిన తర్వాత మేము ఎందుకంటున్నా, వీళ్ళకి అర్హత ఏం కావాలనుకున్నారు? రోజాకైనా, మాధవ్కైనా, ఇతనికైనా, జగన్మోహన్ రెడ్డికైనా మేమేమడుగుతాం, వీళ్ళు ఏం కావాలి? వీళ్ళకి ఏది పడితే అది మాట్లాడాలి, బట్టలు ఎప్పదీసి తిరగాలి, ఊరక జనాల మీద గుట్టగాల్చి వెయ్యాలి. వీళ్ళకి అది ఉంటే చాలు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిని ఒక ట్యాగ్ వేసుకొని జనాల మీదకి వచ్చి ఏది పడితే అది ఉన్నది లేనట్టు మాట్లాడటం. అసలు వీళ్ళు మాట్లాడితేనే అబద్ధాలు కలపలతో మాట్లాడే వాళ్ళే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా చలామణి. అదే వీళ్ళకి పెద్ద ఎసెట్టు. ఎవడైతే ఏది పడితే అది మాట్లాడతారో, బట్టలు ఎప్పుడు తీసి తిరుగుతారో వాళ్ళకి అధికార ప్రతినిధి, వాళ్ళ పేటెంట్ హక్కులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని నియమించుకుంటుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్న మాట, మరో 3 సంవత్సరాల్లో నేను వచ్చేస్తా. మనం అధికారంలో లేవు కానీ ఎంతో కొంత సహాయం చేస్తా అంటున్నారు. అంటే ఈ సహాయం అంటే విజయవాడ వరద బాధితులకు చేసిన సహాయం లాంటిది అనుకోవాలంటారా? జగన్మోహన్ రెడ్డి చేసే సహాయం ఇప్పుడు
సంవత్సరం అయింది అంటాడు, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటానంటాడు. జనం అందరూ కళ్ళు మూసుకుంటే ఇతనికి 11 వచ్చినాయి. ఇతను ప్రతిపక్షంలో ఎంతో కొంత పని చేయమంటున్నావు జగన్మోహన్ రెడ్డి, ఏం సహాయం చేస్తాడు? 9 నెలలు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా, ఒక్కసారన్నా బయటకు వచ్చి, నిన్న మొన్న వస్తున్నాడు, బయటకు వచ్చి ఒక్క బాధితుల కన్నా డబ్బులు ఇచ్చిన సంఘటన ఏమైనా ఉందా? వరద బాధితులకు ఆనాడు 1 కోటి, ఏది గవర్నమెంట్లో ఉండి 1 కోటి రూపాయలు ఇస్తే దిక్కులేదు, అయ్యి ఎటు పోయినాయో తెలియదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోపోతే 10 ఏళ్ళు కళ్ళు మూసుకో జగన్ రెడ్డి. నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావు కాబట్టే జనం నీకు 11 ఇచ్చారు. నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు, పీకేది లేదు. కళ్ళు మూసుకోమని చెబుతావు, లేకపోతే ఏదో ఒకటి చేస్తావు. నీలాగా జనాలు కళ్ళు మూసుకోలేరుగా. నువ్వంటే 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసి ప్యాలెస్లు కట్టుకొని, అక్కడ కాస్తే ఇక్కడ కాస్తే ప్యాలెస్లు పెద్ద పెద్దవి కట్టుకొని నువ్వు జీవనం సాగిస్తావు. కానీ రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసిన 40% కళ్ళు మూసుకొని బతకమంటావా? చూడండి, మీ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని పనికి మాలిన వాళ్ళకి తయారు చేసి ఇంట్లో కూర్చోమంటున్నాడు, కళ్ళు మూసుకోమంటున్నాడు. మీరు పని చేసుకోవద్దా? అరే, ఏ నాయకుడైనా ఏం చదువుతాడు? మీరు పని చేసుకోండి, మాట్లాడండి, అన్నీ చేసుకోండి అని చెబుతాడు. ఇదే నాయకుడయ్యా బాబు, కళ్ళు మూసుకో. అతను తినటం, దాచుకోవటం అవి తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఇంకోటి తెలీదు. కళ్ళు మూసుకోమో, ఏం కళ్ళు మూసుకుంటాడు? 3 ఏళ్ళు వచ్చింది ఎలక్షన్. నువ్వు 2019 నుంచి 2024 కదా కొన్నావుగా, మరి 3 సంవత్సరాలు ఎట్ట ఎలక్షన్ వచ్చింది జగన్ రెడ్డి? ఇది కూడా తెలియకుండా నీ దౌర్భాగ్యం. ఆనాడు నీకు 151 కట్టబట్టారు, అది గుర్తుపెట్టుకొని 11 తెచ్చారు. రేపొద్దు నీ ఒక్కటి కూడా దిక్కులేదు. మేము అడుగుతున్నాం, ఛాలెంజ్ విసురుతున్నాం. 3 ఏళ్ళు జనాలందరూ మోసం చేయటం కాదు జగన్ రెడ్డి. 3 ఏళ్ళు జనాలు మోసం చేయటం కాదు జగన్మోహన్ రెడ్డి. సైకో జగన్మోహన్ రెడ్డి. నీ దగ్గర దమ్ము, ధైర్యం, కలేజా ఉంటే మీ తమ్ముడు అసలు అవినాష్ రెడ్డి, మీ అసలు అత్యంత తనుడు మిథున్ రెడ్డి, నీవో రాజీనామా చేయండి. ఒక ఎంపీ రాజీనామా చేయి, ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయి. అదేదో నువ్వే తెలుసుకో. నువ్వు ఓడిపోతాను భయం ఉంటే నువ్వు వద్దు. మా బీటెక్ రవి మీద నీ 1,00,000 మెజార్టీని 60,000కు తెచ్చావు, 50 ఏళ్ళు పోయినాయి. ఇప్పుడు నీకు మేము అడుగుతున్నాం, 3 సంవత్సరాలు వాళ్ళ కళ్ళు మూసుకోవడం కాదు. సరే, నువ్వే రా బరిలోకి దిగు. రేపు పొద్దున నువ్వు రాజీనామా చేయి, ఒక ఎంపీని రాజీనామా చేయి, రా ఎల్లోకి. 3 సంవత్సరాల దాకా ఎందుకు? నువ్వు వచ్చి సంవత్సరమే కదా అయింది, నువ్వేదో పెసుకుతా గిసుకుతా చిటికలేస్తున్నావు కదా. రామ్మా, మేము రామ్మని ఎందుకంటున్నావు? నువ్వు పోగొట్టుకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు అనే స్థాయి నుంచి, జగన్మోహన్ రెడ్డి అనే స్థాయి నుంచి ఏందమ్మా అనే స్థాయికి నువ్వు తెచ్చుకుంటున్నావు. అది పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నావు. జగన్మోహన్ రెడ్డికి నీకు దమ్ము, ధైర్యం, మడం తిప్ప నాయకుడు అయి ఉండి వాళ్ళు కూడా కళ్ళు మూసుకోవడం కాదు. నువ్వు కళ్ళు తెరిసే ఉన్నావు కదా, నువ్వు కూడా కళ్ళు మూసుకుంటారంటే మేము చేసేదేం లేదు. బీటెక్ రవి గారి మీద నువ్వు రాజీనామా చేసి రా. నీ ప్రతాపం, మా ప్రతాపం, లేదా జనాలు ఎవరిని ఆశిస్తున్నారో అప్పుడు మాట్లాడుకుందాం. ఇట్లా కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు జగన్ రెడ్డి. జనాలు ఇంకా మోసపోయే పరిస్థితి లేదు. శ్యామల, రోజా ఇలాంటి వాళ్ళు పనికి మాలోళ్ళు ఉంటే 4-5 నీ కలిసి మాట్లాడతారు, కానీ ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. నిన్న పదవులు వేసాడండి. ఒక్క బీసీ అన్న ఉన్నాడా? ఒక్క మైనార్టీ అన్న ఉన్నాడా? ఇప్పుడు పాపం ముస్లిం సోదరులకి రంజాన్ వస్తుంది, ఒక్క ముస్లిం కన్నా అధ్యక్షుడు వేసాడా? వేరే కులం వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చాడా? ఓన్లీ రెడ్లు. ఇదంతా ఒక లెక్క అనుకుందామండి. ఏంటి వరుస పెట్టి హాస్పిటల్లో, కొడాలని హాస్పిటల్. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా విచిత్రంగా మాట్లాడిన పరిస్థితి కొడాలని. మరి ఈ రోజు తనే హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. ఏం జరిగిందంటారు? ఈ 200 కోట్ల కుంభకోణం ఏదైతే గనక మట్టి స్కామ్ బయటకు వచ్చిందో మరుక్షణమే హాస్పిటల్లో అయితే జాయిన్ అయ్యారు. ఎలా చూడాలి? దీనికి దానికి లింక్ ఉందనుకోవచ్చు అంటారా? లింక్ లేకుండా ఎలా ఉంటుందంటే, 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో అత్యంత ప్రజాధనాన్ని లూటు చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టమని మా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మొత్తం ఒక అన్యాయం చేసిన వాళ్ళందరూ లోపలేయటానికి సిద్ధపడ్డారు. డబ్బులు కూడా కక్కిస్తామని ఎప్పుడైతే చెప్పామో, కొడాలని బింకాలు మాట్లాడి వాడు మాట్లాడిన మాటలు అంత ముందు చూస్తే ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడే స్థితి కాదు. వీడికి వెంటనే గుండెల నొప్పి వచ్చింది, గ్యాస్ట్రిక్ వచ్చింది, ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. వీడు పెద్దిరెడ్డి గారు నాకు కాలు జారిపడ్డాడు. నాకు తెలిసి పెద్దిరెడ్డిని కూడా వాళ్ళ బాబాయ్ హత్యలాగా చేస్తారేమో మాకు అనుమానాలు ఉన్నాయి. మేము చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నాం, జర భద్రంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి ఇలాకాల్లో ఎవరైతే మీరు ఈ అన్యాయమైన, ఇప్పుడు సాయి రెడ్డిని బయటికి తొప్పేశాడు, సజ్జలగాడు ఏడున్నాడో తెలియదు, సజ్జల కొడుకు ఏడున్నాడో తెలియదు. మేము డీజీపీ గారికి కూడా చెబుతున్నాం, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా చెప్తున్నా, అయ్యా మీ నాయకులు ఎక్కడెక్కడున్నారో కొంచెం భద్రంగా ఉండండి, లేదా జగన్మోహన్ రెడ్డి బాత్రూంలో జారి పడతారు. ఈరోజు రేపు పొద్దున్నే గొడ్డలపోటు గురవుతారు. అత్యంత ప్రమాదకైన గుండెపోటుతో వస్తున్నారంటే మాకు అనుమానాలు వస్తున్నాయి. ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక, అంతకు ముందు రోజే
కూటమి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, తెలుగుదేశం పార్టీ ఎంపీ, లిక్కర్ స్కామ్ గురించి పార్లమెంట్లో లేవనెత్తారు. మరుసటి రోజు పెద్దిరెడ్డి బాత్రూంలో జారిపడ్డాడు. ఏంటంటారు ఇదంతా? అసలుకే ఇక్కడ మట్టి స్కామ్ గురించి బయటకు వచ్చింది, కొడాలి నాని హాస్పిటల్కి వెళ్ళారు. లిక్కర్ స్కామ్ నుంచి బయటకు వచ్చింది, పెద్దిరెడ్డి హాస్పిటల్కి వెళ్ళారు. ఏంటంటారు ఇదంతా? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లీలలండి. మేము అడుగుతున్నాం. బాబాయ్ ఎంపీ అడిగితే బాబాయ్ లేచిపోయాడు. బాబాయ్ ఎందుకు చచ్చిపోయాడో తెలియదు జగన్ రెడ్డికి. అక్కడి నుంచే వస్తాడు, గుండెపోటు అంటాడు. సేమ్ ఎవరైతే చెబుతున్నాం కదా, జగన్మోహన్కి అత్యంతగా డబ్బులు ఎవరైతే దోచి ఈ ట్రాన్సాక్షన్లో ఉన్నారో వాళ్ళందరూ ఈ గుండెపోటో లేదా బండతాటో ఏదో ఒకటి అయితే జరిగిపోద్దండి. దీనికే మేము చెబుతున్నాం డీజీపీ గారికి, కానీ విషయాలు జాగ్రత్తగా ఉండండి. పోతే జైలుకే కదా. ఇప్పుడు మీరు ఏమైనా చేస్తే కొడాలి నాని కానీ జైల్లో వేస్తాం, పెద్దిరెడ్డి కానీ జైల్లో వేస్తాం, ఈ విడుదల రజనీని జైల్లో వేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాల్లో ఉంటే మీరు పైకే పోతారనే కదా మేము చెబుతుంది. జాగ్రత్తగా ఉండండి, జర భద్రంగా ఉండండి. నిన్న విడుదల రజనీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత మా నర్సరావుపేట ఎంపీ గారు లావు బయటకు వచ్చి లావు గారు మాట్లాడిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో వణుకు మొదలైంది. లిక్కర్ స్కామ్ 4,000 కోట్లు 2,000 కోట్లు దేశం దాటిపోయిందని చెప్తున్నారు. మేం చెప్పట్లా. ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఈనాడు తెలుగుదేశం పార్టీలో ఎంపీ. తెలుగుదేశం పార్టీలోకి రాగానే నీతి చేయాలి, ధర్మంగా ఉండాలనే ఒక బాధ్యతమైనటువంటి వారసత్వం ఇది. ఎవడైనా సరే మారిపోవాల్సిందే, అన్యాయం గురించి మాట్లాడాల్సిందే, అన్యాయాన్ని బయట పెడతారు. అదే తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ నిబద్ధత అది. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉచ్చబోపిస్తున్నాడు. ఒక పక్క లోకేష్ బాబు ఉచ్చబోపిస్తున్నాడు జగన్ రెడ్డికి. వీళ్ళందరూ 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోననే కన్నా మీరు కళ్ళు మూసుకున్నా పర్లేదండి, మీరు జాగ్రత్తగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి కపట రాజకీయాలకి బలవద్దు, జగన్మోహన్ రెడ్డి పోటుకి మీరు బలి కావద్దని కోరుకుంటూ, మీ అందరికీ కావాలంటే ప్రొడక్షన్ అడగని డీజీపీ గారిని అడుగుతారు. మీరు ఆనాడు అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు తోచిన విధానం మొత్తం అందరికి తెలుసు. ఆ డబ్బులు మీరు చేర్చిన విధానంలో ఉన్నారు కాబట్టి మీ ప్రాణాలకు రక్షణగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయకుండా మీరు అందరూ డీజీపీని వెళ్ళి ప్రొటెక్షన్ తెచ్చుకోవాలని కోరుకుంటూ జాగ్రత్తగా ఉండండి. పోతే జైలుకే పోతారు, జగన్తో ఉంటే పైకే పోతారని నేను మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.